ఏదైనా రసాయన చర్య జరిగినప్పుడు అందులో పాల్గొనే క్రియాజనకాలలోని పరమాణువులు లేదా అణువులు పునర్వ్యవస్థీకరించబడి అంటే రీఅరేంజ్డ్ చేయబడి మనకు కొత్త ఉత్పన్నాలను ఇస్తాయి. ఈ మార్పులు రకరకాలుగా జరగవచ్చు. ఉదాహరణకు కొన్ని చర్యల్లో అణువులు ఒకదానితో ఒకటి కలిసి ఒకే ఒక ఉత్పన్నాన్ని కూడా ఇవ్వవచ్చు. లేదా దీనికి భిన్నంగా ఒక పెద్ద అణువు విడిపోయి చిన్న చిన్న అణువులుగా కూడా మారవచ్చు. మరికొన్ని సందర్భాల్లో పరమాణువుల మార్పిడి జరిగి కొత్త పదార్థాలు కూడా ఏర్పడవచ్చు. ఈ మార్పుల ఆధారంగానే మనం రసాయన చర్యలను వర్గీకరిస్తాం. ఈ వీడియోలో మనం ప్రధానంగా రెండు రకాల చర్యల గురించి చర్చించుకుందాం. అవి రసాయన సంయోగం మరియు వియోగం, అంటే కెమికల్ కాంబినేషన్ అండ్ డీకాంపోజిషన్ రియాక్షన్స్. అయితే వీటిని నిర్వచించే ముందు మనం కొన్ని ఉదాహరణలను చూద్దాం. ఇక్కడ మీకు కొన్ని సమీకరణాలు కనిపిస్తున్నాయి కదా, వీటిని ఒకసారి గమనించండి. చూసారా? ఈ ఉదాహరణలన్నింటిలోనూ ఒక ఉమ్మడి అంశం ఉంది. అదేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సరే, మీరు ప్రయత్నించారని అనుకుంటున్నాను. మీరు ప్రయత్నించి ఉంటే ఇక్కడ చూడండి. ఈ ప్రతి ఉదాహరణలోనూ క్రియాజనకాలన్నీ కలిసి కేవలం ఒకే ఒక ఉత్పన్నాన్ని అంటే సింగిల్ ప్రోడక్ట్ని ఇస్తున్నాయి. చూడండి, ప్రతి ఉదాహరణలోనూ ఇదే జరుగుతోంది కదా. ఇలాంటి చర్యలనే మనం రసాయన సంయోగ చర్యలు అని అంటాం. ఈ చర్యలను పరమాణు స్థాయిలో చూస్తే ఇందులో క్రియాజనకాలలోని అణువులు లేదా పరమాణువులు ఒకదానితో ఒకటి బంధించబడి ఒకే పెద్ద అణువుగా మారుతున్నాయి. దీని ద్వారా మనం ఏం చెప్పవచ్చు? రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు కలిసి కేవలం ఒకే ఒక ఉత్పన్నాన్ని అంటే సింగిల్ ప్రోడక్ట్ని ఇస్తే ఆ చర్యను రసాయన సంయోగం లేదా రసాయన సంయోగ చర్య, కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అని అంటాము. దీని సాధారణ రూపం A+B గివ్స్ రైజ్ టు AB. ఇక్కడ A+B క్రియాజనకాల స్థానంలో ఎన్ని క్రియాజనకాలున్నా ఉత్పన్నం మాత్రం ఒక్కటే ఉంటుంది. అందుకే దీనిని సంయోగ చర్య, కాంబినేషన్ రియాక్షన్ అని అంటారు. అంటే ఈ చర్యలో క్రియాజనకాలు అన్నీ కలిసి అంటే కంబైన్ అయ్యి ఒకే ఉత్పన్నాన్ని ఇస్తాయి. సరే, ఇప్పుడు రెండో రకం చర్య రసాయన వియోగం లేదా రసాయన వియోగ చర్య, కెమికల్ డీకాంపోజిషన్ రియాక్షన్. ఇవి సంయోగ చర్యలకు పూర్తిగా విరుద్ధమైనవి. ఈ చర్యలలో ఒకే ఒక క్రియాజనకం విడిపోయి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉత్పన్నాలను ఇస్తుంది. ఉదాహరణకు ఐరన్ సల్ఫేట్ను వేడి చేసినప్పుడు అది ఫెర్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ మరియు సల్ఫర్ ట్రయాక్సైడ్గా విడిపోతుంది. అంటే ఇక్కడ ఒకే క్రియాజనకం ఎక్కువగా ఉత్పన్నాలుగా విడిపోతోంది. అదేవిధంగా కాల్షియం కార్బోనేట్ వియోగం చెంది కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ను ఇస్తుంది. అలాగే లెడ్ నైట్రైట్, ఇది కూడా వియోగం చెంది లెడ్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్గా విడిపోతుంది. సరే, మనం ఈ చర్యను పరమాణు స్థాయిలో చూస్తే ఇక్కడ ఒక పెద్ద అణువు విచ్ఛిన్నమై చిన్న ఉత్పన్నాలుగా మారుతుంది. అదేవిధంగా ఈ చర్యను సాధారణ రూపంలో రాస్తే అది ఈ విధంగా ఉంటుంది. AB గివ్స్ రైజ్ టు A+B. ఒకవేళ మన దగ్గర ABC క్రియాజన్యాలున్నా అవి A+BCగా కూడా విడిపోతాయి. అంటే వియోగ చర్యలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకే క్రియాజనకం చాలా ఉత్పన్నాలుగా విడిపోవడం. ఆ ఉత్పన్నాలు ఏవైనా కావచ్చు, కానీ క్రియాజనకం మాత్రం ఒకటే ఉండాలి. ఇప్పుడు మీకు రసాయన సంయోగం అంటే ఏంటో మరియు రసాయన వియోగం అంటే ఏంటో అలాగే వాటి నిర్వచనాలు ఏమిటో అర్థమైంది కదా. ఇప్పుడు మనం రసాయన సంయోగ చర్యల గురించి మరికొన్ని వివరాలను తెలుసుకుందాం. అందుకోసం ఒక ప్రయోగాన్ని చేద్దాం. నా దగ్గర ఒక మెగ్నీషియం తీగ ఉంది. దాన్ని నేను ఒక చిన్న బర్నల్ సహాయంతో మండిస్తున్నాను. అయితే ఈ విధంగా నేను మెగ్నీషియం తీగను గాలిలో మండించినప్పుడు అది తలతలలాడే తెల్లని జ్వాలతో మండుతోంది. అంటే మెగ్నీషియం తీగ
ఎంతో కాంతి శక్తిని మరియు ఉష్ణ శక్తిని విడుదల చేస్తోంది. అయితే పూర్తిగా మండిన తర్వాత ఈ మెగ్నీషియం తీగ తెల్లని బూడిద వంటి పొడిని ఇస్తుంది. ఇది సంయోగ చర్యకు ఒక చక్కని ఉదాహరణ. దీని సమీకరణం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మెగ్నీషియం గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ను ఏర్పరుస్తుంది. కాబట్టి Mg+O2 గివ్స్ రైజ్ టు MgO అవుతుంది. అయితే ఈ సమీకరణం తుల్యం చేసి లేదు, అంటే బ్యాలెన్స్ చేసి లేదు. మనం ఇప్పుడు ఈ సమీకరణాన్ని బ్యాలెన్స్ చేద్దాం. ఇక్కడ క్రియాజన్యాలలో 2 ఆక్సిజన్లు ఉన్నాయి. కాబట్టి ఉత్పన్నంలో కూడా 2 ఆక్సిజన్లు ఉండాలి. ఇక్కడ నేను 2 రాస్తున్నాను. ఇప్పుడు ఉత్పన్నాలలో 2 మెగ్నీషియంలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ క్రియాజన్యాలలో ఉన్న మెగ్నీషియంకు 2ను యాడ్ చేస్తే మన సమీకరణం బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఈ చర్యలో మెగ్నీషియం ఆక్సిజన్తో కలిసి మెగ్నీషియం ఆక్సైడ్ అనే ఒక ఉత్పన్నాన్ని ఇచ్చింది. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ మనం ఇంతకుముందు చూసాం కదా, ఆ తెల్లటి పొడి అదే. ఈ ప్రక్రియలో అధిక మొత్తంలో ఉష్ణశక్తి విడుదలవుతుంది. ఈ విధంగా ఉష్ణాన్ని విడుదల చేసే చర్యలను మనం ఉష్ణమోచక చర్యలు, ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అని అంటాం. దాదాపు అన్ని సంయోగ చర్యలు ఉష్ణమోచక స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు బొగ్గును మండించినప్పుడు కూడా బొగ్గులో ఉన్న కార్బన్ ఆక్సిజన్తో కలిసి కార్బన్ డయాక్సైడ్ను ఇస్తుంది. ఇక్కడ కూడా అధిక మొత్తంలో ఉష్ణశక్తి విడుదలవుతుంది. ఈ చర్యను మనం రసాయన సమీకరణ రూపంలో రాస్తే C+O2 గివ్స్ రైజ్ టు CO2 అవుతుంది. ఇప్పుడు మనం మరొక ముఖ్యమైన ఉదాహరణను పరిశీలిస్తే ఇక్కడ నా దగ్గర కాల్షియం ఆక్సైడ్ అంటే సున్నం ఉంది. దీనికి నేను నీటిని కలిపినప్పుడు మనకు ఒక తెల్లని పాల వంటి రంగులో ఉన్న ఒక పదార్థం లభిస్తుంది. దాన్నే మనం మన ఇంటి గోడలకు సున్నం రాయడానికి ఉపయోగిస్తాము. అదే కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ చర్యను కూడా మనం రసాయన సమీకరణ రూపంలో రాస్తే CaO+H2O గివ్స్ రైజ్ టు CaOH టేకెన్ ట్వైస్ అవుతుంది. ఇక్కడ CaO కాల్షియం ఆక్సైడ్, H2O అంటే నీటితో కలిసి కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ ట్వైస్ను ఇస్తుంది. ఈ చర్య జరిగిన తర్వాత ఈ పాత్రను మనం ముట్టుకుంటే అది వేడిగా ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఉష్ణశక్తి విడుదలయ్యింది. కాబట్టి ఈ విధంగా ఉష్ణాన్ని విడుదల చేసే అన్ని చర్యలను మనం ఉష్ణమోచక చర్యలు, ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అని అంటాము. అయితే అన్ని సంయోగ చర్యలు ఉష్ణాన్ని విడుదల చేయవు. వీటిలో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు నైట్రోజన్ మరియు ఆక్సిజన్ కలిసి నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడే ఈ చర్య ఉష్ణాన్ని గ్రహిస్తుంది. అందుకే దీనిని ఉష్ణ గ్రాహక చర్య, ఎండోథర్మిక్ రియాక్షన్ అని అంటాం. ఈ ఉష్ణ మోచక మరియు ఉష్ణ గ్రాహక చర్యలు అంటే ఎక్సోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ గురించి మనం తర్వాతి వీడియోలలో వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా రసాయన సంయోగం అంటే కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏమిటో బాగా అర్థమైంది కదా. తర్వాతి వీడియోలో మనం రసాయన వియోగం డీకాంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటో వివరంగా తెలుసుకుందాం.